చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ కూడా మంచి ఆప్షనే అంటుంటారు. ఎందుకంటే ఇప్పుడు బాగా మీరు చెప్పినట్టు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎలానో బాగా జనరేట్ చేయడానికి స్టాక్ మార్కెట్ కూడా అలానే అయిపోయింది. ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. స్టాక్ మార్కెట్ ప్రాపరా కాదా? లేదంటే దీంట్లో మనకి రిటర్న్స్ వస్తాయా లేదా అని. సో, దీని గురించి కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్. ఎందుకంటే స్టాక్ మార్కెట్ కొంచెం రిస్క్ అనే అనిపిస్తుంది. సో, ఏ విధంగా ఉంటుంది బేసికల్లీ? దేంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు? రియల్ ఎస్టేట్ అనలిస్ట్ అమ్మా. స్టాక్ మార్కెట్స్ అని ఇప్పుడు మా ఇద్దరికి గొడవలు పెడతారు. స్టాక్ మార్కెట్ నా వీడియో చూస్తే కాంట్రాడిక్ట్ అంటే అవుతుంది. మీరు యాజ్ ఎ బిజినెస్ పర్సన్ మీకు తెలిసుంటుంది. స్టాక్ మార్కెట్ అండ్ రియల్ ఎస్టేట్ 2 ఎలా వర్క్ అవుతాయి? అంటే రెండు మంచివే. ఇప్పుడు నీ కుడి కన్ను మంచిదే, ఎడం కన్ను మంచిదే. ఇప్పుడు ఒక కన్ను తీసేయాలంటే ఏ కన్ను తీసేస్తారంటే అంటే 2 సమానమే అంటారా అయితే? రెండిట్లో సమానం అని చెప్పను. ఒక పొటెన్షియల్ అయితే రెండిట్లో ఉంది. బట్ పిక్ అండ్ చూస్. నువ్వు ఏ కంపెనీ ఇప్పుడు స్టాక్ మార్కెట్ అయితే బీయింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ జనరల్లో కూడా రిస్క్ ఫ్యాక్టర్ చూసుకుంటే స్టాక్ మార్కెట్లో ఎక్కువ ఉంది, రియల్ ఎస్టేట్ మార్కెట్లో తక్కువ ఉంది, గోల్డ్ మార్కెట్లో మధ్యలో ఉంటాం. గోల్డ్ మార్కెట్ మరి ఎప్పుడైనా మాట్లాడదాం. స్టాక్ మార్కెట్లో రిస్క్ ఏంటి? స్టాక్ మార్కెట్ ఈజ్ మేనేజ్డ్ బై గ్రూప్ ఆఫ్ పీపుల్. అట్లనే రియల్ ఎస్టేట్ మార్కెట్ ఈజ్ ఆల్సో మేనేజ్డ్ బై గ్రూప్ ఆఫ్ పీపుల్. గోల్డ్ మార్కెట్, గోల్డ్ బులియన్ మార్కెట్ అట్లా ప్రతి సెగ్మెంట్ కూడా ఒక ఉంటారు. ఇప్పుడు మన కోకాపేటలో 100 కోట్లు పర్ ఏకర్ అమ్మారు. అక్కడ కొన్నిది 4-5 బయ్యర్సే కొన్నారు, విచ్ ఆర్ వెరీ క్లోజ్ టు ది గవర్నమెంట్. అంటే మార్కెట్ చెప్పింది, నాకు తెలియదు బట్ ఫ్యాక్ట్ అది. ఆ నలుగురు అని రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా వచ్చింది. ఆ నలుగురు అట్లా ఆ నలుగురే కొన్నారు అక్కడ. ఎక్కువ మంది, ఎక్కువ శాతం. మిగతా వాళ్ళు చిన్న చిన్న కొని ఉంటారు. దెర్ ఇస్ అ రీజన్ బిహైండ్ ఇట్. కానీ తర్వాత అది ఆర్టిఫిషియల్ ప్రైస్ అని పెరిగిపోయింది. ఇట్ ఈస్ రియలిస్టిక్ ప్రైస్ అంటే కొనగనాలి. ఆ ఒక్క డీల్ తర్వాత మళ్ళీ డీల్స్ అయ్యావా అంటే అవ్వలేదు 100 కోట్లు. డూ యూ నో దెర్ ఇస్ నో డీల్. సో ఇక్కడ మీరు స్టాక్ మార్కెట్, నేను 1990s స్టాక్ మార్కెట్లో ఉండేవాడు. నేను ఐ ఎంజాయ్డ్ గుడ్ ప్రాఫిట్స్ ఫర్ 2 years, 91, 92. 10 రూపాయలు గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ అని జీటీపీ అని అప్పట్లో ఫేమస్. 10 రూపాయలది నాకు తెలిసి 40 రూపాయలు 50 రూపాయలు లిస్ట్ అయింది. అంటే 10 రూపాయలు పెడితే 50 రూపాయలు అయిపోయింది అది నెక్స్ట్ మినిట్. అంటే ఐసిఐసిఐ, ఎస్బీఐ, బజాజ్, తర్వాత కిర్లోస్కర్, మంచి స్టాండర్డ్ 10 కంపెనీల్లో అప్పట్లో 10,000 రూపాయలు పెట్టాం. అప్పట్లో ఎప్పుడు 1990, అంటే ఆల్మోస్ట్ 35 years బ్యాక్. ఒక రేంజ్ మా ఫాదర్ బాగా పెట్టేవారు. నాకు అప్పుడు నా కెరీర్, మా ఫాదర్ కెరీర్ ఎండింగ్, నాకు కెరీర్ స్టార్టింగ్ కాబట్టి జస్ట్ పెట్టారు. సడన్గా అర్షద్ మెహతా స్కామ్ అయింది. 3,000 కోట్లు, అప్పట్లో 3,000 కోట్లు స్కామ్ అయింది. చాలా 3,000 కోట్లు 1993లో నాకు తెలుసు. దాని మీద సినిమా కూడా వచ్చినట్టుంది. ఆ స్కామ్ నుండి నేను బయటకు వచ్చేసాను. మొత్తం మార్కెట్ క్రాష్ అయిపోయింది. నాకు వచ్చిన డబ్బులన్నీ, అంటే నాకు బేసిక్గా ఎక్కువ లాస్ అవ్వలేదు, బట్ ఎక్కువ లాభం కూడా రాలేదు. మా ఫాదర్ చాలా మునిగిపోయారు. ఎందుకంటే నేను కొన్ని అమ్మేసుకున్నాను. మధ్య ఈ స్మెల్లింగ్ వచ్చినప్పుడు తెలిసిపోదు కదా, మార్కెట్లో వెళ్ళినప్పుడు. ఇప్పుడు కూర మాడిపోతుందంటే స్మెల్ వస్తుంది మీకు. డీప్ ఫ్రై అయితే ఏమవుతుంది, నువ్వు ఎక్కడో టీవీ చూసుకుంటే స్మెల్ వస్తే అప్పుడు లేచి వెళ్తారు. ఆ షేర్ మార్కెట్ ఏదో డౌన్ ఉందో ఒక స్మెల్ వచ్చి కొన్ని అమ్మేసుకున్నాను. మేజర్ షేర్లన్నీ అమ్మేసుకున్నాను లాభానికి. 200 కొనేది 3,800కి అమ్మాను నేను. సో నేను పెద్ద ప్లేయర్ని కాదు కానీ నార్మల్ ప్లేయర్ని. బట్ ఇప్పుడు ఆ అర్షద్ మెహతా స్కామ్ తర్వాత స్టాక్ మార్కెట్కే వెళ్ళలేదు నేను. కంప్లీట్లీ షిఫ్టెడ్ టు రియల్. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో రియల్ ఎస్టేట్కి దీనికి తేడా ఏంటంటే, రియల్ ఎస్టేట్లో గత 15 సంవత్సరాలుగా మీరు చూసుకుంటే 2008 ఇయర్ 7-8లో బబుల్ బర్స్ట్, అంటే రియల్ ఎస్టేట్ మొత్తం క్రాష్ అయిపోయింది అక్రాస్ ది గ్లోబ్. బట్ 2008 తర్వాత ఇంతవరకు లాస్ట్ 15-16 ఇయర్స్లో రియల్ ఎస్టేట్ ఇట్లానే ఉంది. ఎవ్రీ డే ఇట్ ఈస్ గోయింగ్, ఎవ్రీ డే. మీరు యూట్యూబ్లో కొన్ని టాపిక్స్ చూస్తాం, మేక్ మనీ వైల్ యూఆర్ స్లీపింగ్ అని. మేక్ మనీ అంటే రియల్ ఎస్టేట్లో పెట్టేస్తే నువ్వు రాత్రి పడుకున్నా దాని ఆశ్రయం పెరుగుతూనే ఉంది. అవునా కదా? నేను వైజాగ్లో 1975 అనేది స్కూల్ గోయింగ్ కిట్ 12 రూపాయలు గజం కొన్నా. ఈరోజు ఎంత ఉంటుంది? 12 రూపాయలు ఎన్నిసార్లు పెరుగుతుంది చెప్పండి మీ ప్రకారం? ఎన్ని గెస్? 12 రూపాయలు. 5,000, 10,000 అవ్వచ్చా? అవ్వదు. 12 రూపాయలు కొన్నా గజం రియల్ ఎస్టేట్. అది కూడా 300 గజాలు 36 ఇన్స్టాల్మెంట్లు కొన్నాడు మా ఫాదర్. 300 గజాలని 36 ఇన్స్టాల్మెంట్లు. అంటే 3,600 రూపాయలు 100 రూపాయలు కట్టుకొచ్చాడు నెలకి. ఈరోజు అది 1,00,000 రూపాయలు అయింది. ఇజ్ ఇట్ పాసిబుల్? అంటే నేను పడుకున్నప్పుడల్లా రేటు పెరుగుతున్నట్టే కదా అది. దాని మీద నేనేం డబ్బులు పెట్టి ఊరుకున్నా ప్లాట్లో. సో రియల్ ఎస్టేట్లో స్టాక్ మార్కెట్ కూడా జరుగుతుంది. బట్ స్టాక్ మార్కెట్లో వేవ్ లెంత్, ఫిజిక్స్లో మీరు చదువుకుంటే వేవ్ లెంత్ అని ఉంటుంది, ఇట్లా అప్ అండ్ డౌన్. సో మన ఈసీజీ తీసుకున్న కొద్దిగా పేషెంట్ కానీ కొద్దిగా హార్ట్ ప్రాబ్లం అయితే ఏమవుతుంది, వేవేషన్ ఈక్వల్గా రావాలి, ఈక్వల్ స్టేబుల్. కానీ కొన్నాటి పైకి వెళ్ళి
అంటే దెర్ ఇస్ ఎ సంథింగ్ గోయింగ్ టు హ్యాపన్ అనే మాకు క్లారిటీ. సో స్టాక్ మార్కెట్లో ఆ వేవరీ ఎక్కువ ఉంటుంది నాకు ఉన్న నాలెడ్జ్ వరకు. బట్ కరెక్ట్గా పిక్ అండ్ చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్నాడు ప్లేయర్. మా ఫ్రెండ్ ఎవరైతే చెప్పినా 2 కోట్లు పెట్టుకున్నాడో 6 కోట్లు 7 కోట్లు సంపాదించాడు 2 crores ఇన్వెస్ట్మెంట్తో. ఇట్స్ బిగ్ ఇన్కమ్. మనం ఏ బ్యాంకులో వేసుకున్నా రాదు. బట్ రియల్ ఎస్టేట్కి దానికంటే స్టాక్ మార్కెట్ అనేక సందర్భాల్లో కూలిపోయిందని చెప్పారు. రియల్ ఎస్టేట్ కూలిపోయిందని చాలా తక్కువ సందర్భాల్లో ఉంటాం. భూమాతని నమ్ముకున్న ఏ వ్యక్తి ఇంతవరకు అంటే చెడిపోలేదు నాకు తెలిసి. మేబీ అవుట్ ఆఫ్ 1% ఎక్కడ లీగల్ క్లియరిటీ లేకపోతే ఏదో లేకుండా ఉంటే అయ్యి ఉండదు. బట్ అదర్వైజ్ నోబడీ లాస్, ఇంక్లూడింగ్ మీరు రియల్ ఎస్టేట్లో పెట్టిన ప్రతి పైసా కూడా 10 పైసలు 20 పైసలు 100 పైసలు 1000 పైసలు అయిందే తప్ప 10 పైసలు కాస్త జీరో ఎప్పుడు అవ్వలేదు. అట్లనే ది ప్రాపర్టీ నాట్ క్లియర్, ఎక్కడైనా చీటింగ్లో ఇరుక్కుంటే లిటిగేషన్ ల్యాండ్స్ లీగల్ లేకపోతే మనం చేయలేం. దట్స్ యువర్. సో బెటర్ గో త్రూ ఎ ప్రొఫెషనల్ లాయర్ ఆర్ ఎన్ ఏజెంట్. అదర్వైజ్ రియల్ ఎస్టేట్ ఈజ్ ఎ స్టేబుల్ గ్రోత్. మురళీమోహన్ గారు గూగుల్ ఆఫీస్ ఎదురుగా జైబేరీ ఎన్క్లేవ్ అని కట్టారు. ఎప్పుడు సైబర్ టవర్స్ రౌండ్ టవర్ మన సైబర్ టవర్స్ చంద్రబాబు టైంలో 800 రూపాయలకి అమ్మారు గజం. ఈరోజు 2 లక్షలకు అమ్ముతారు, దొరకట్లే. వేరీస్ 800, వేరీస్ 200, 2 lakhs. సో అందుకని నేను రియల్ ఎస్టేట్లో పెట్టుకోవాలంటే నేను నా సజెషన్ అంటే పర్సనల్గా నేను ఏం చేస్తానంటే, సపోజ్ యు ఆర్ అర్నింగ్ 1 lakh rupees, మీకు 20, 30, 40,000 మీకు ఖర్చు అవుతుంది, మీ హౌస్ హోల్డ్ రెంట్లు ఇవన్నీ కూడా. 50-60,000 మీరు సేవ్ చేస్తాను. ఈ మిగిలిన దాంట్లో నేనేం చేస్తానంటే 50% రియల్ ఎస్టేట్లో పెడతా, ఒక 10% స్టాక్ మార్కెట్లో పెడతా, 10% ఎన్ఎస్సిస్లో పెడతా, ఒక 10% పీపీఎఫ్లో చేస్తా, ఒక 10% మ్యూచువల్ ఫండ్స్లో చేస్తా. ఎందుకంటే నాకు రియల్ ఎస్టేట్ అనేది నమ్మకం ఎక్కువ, ప్రేమ ఎక్కువ. మీకు ఉండాలి లేదు, కానీ మీరు 30-40% పెట్టుకుని మీరు చూసుకోండి. ఇక్కడ గోల్డ్ ఒకప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, షేర్ మార్కెట్ ఎలా ఉండేది. మ్యూచువల్ ఫండ్స్ 7-10% వస్తుంది. రియల్ ఎస్టేట్లో ఇయర్కి 20-30% ఇన్కమ్ వస్తుంది. అదే మన ఎన్ఎస్సి నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ ఉంటాయి పోస్టల్ ఆఫీస్, అది 15 సంవత్సరాలకు 14 సంవత్సరాలకు డబుల్ అవుతుంది. రియల్ ఎస్టేట్ పెట్టుకుంటే 5 సంవత్సరాల్లో డబుల్ అవుతుంది. సో విచ్ ఈజ్ బెటర్ అనేది మీరు ఆలోచించాలి. సో ఇది నేను చేసే పద్ధతి అంటే డోంట్ కీప్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. ఇప్పుడు మీరు ఒక 4 డజన్లు ఎగ్స్ కొన్నారనుకోండి, ఒకటే బ్యాగ్లో పెట్టి చేయి జారితే ఏమవుతుంది, గీత దాటితే ఏమైందో అర్థమైంది. చేతిలో బ్యాగ్ పడితే మొత్తం 4 డజన్లు గోయిందార్పణం. అదే మీరు 4 డిఫరెంట్ వీడికో బ్యాగ్ మీరు పెట్టుకున్నారు, ఒక బ్యాగ్ చేస్తే ఒకటే డ్యామేజ్. సో నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లో ఇది. సో దీని మీద ఎవరికైనా ప్రజలకు ఇంకా ఎక్కువ అవగాహన కావాలనుకుంటే దే కెన్ కాల్ us. డాక్టర్ నంది రామేశ్వర, ఫౌండర్ అండ్ సిఇఓ రియల్టర్, మీరు ఆల్రెడీ చెప్పారు. వీ కెన్ గైడ్ దెమ్ హౌ టు. దేర్ ఆర్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ అటాచ్డ్ టు us. మీ ఇన్వెస్ట్మెంట్ మీ దగ్గర ₹1,00,000 మీరు స్టాక్ మార్కెట్లో పెడతానన్నా లేకపోతే రియల్ ఎస్టేట్లో పెడతానన్నా ఫైనాన్స్ ప్లానర్స్ మా టీంలో ఉంటారు. వీల్ అటాచ్ దెమ్ అండ్ దే విల్ గివ్ యూ అన్ అష్యూరెన్స్. ఈ 1 lakh ఇన్ నెక్స్ట్ 5 years ఎంత చేస్తారో ముందే కమిట్ అయ్యి ఇస్తారు మీరు. అలాంటి ప్లానింగ్ కావాలంటే మన దగ్గర ఉంది. సో దెర్ ఆర్ ఎక్స్పర్ట్స్ అండర్ అవర్ టీమ్. సో వాళ్ళని అటాచ్ చేస్తాం. దే కెన్ బ్యాంకులో పెట్టుకోవడం వేస్ట్ అండి ఇప్పుడున్న దాంట్లో. బ్యాంకులో పెట్టుకుంటే మీరు యువర్ డమీ గై, అంటే మీకు ఇంటిలో ఐక్యూ లేనట్టే. అమెరికాలో బ్యాంక్ ఇంట్రెస్ట్ 1-2% వస్తుంది ఏది సంవత్సరానికి. మనకి నెలకి 3-4% ఇచ్చేవారు ఒకప్పుడు. మీ డబ్బులు నిజంగా రొటేట్ చేసుకోవాలి, టర్న్ ఓవర్ చేసుకోవాలి అనేది మీరు చూసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో మాకున్న డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోయాయి ఈ యొక్క ఇంటర్వ్యూతో. సో చూసారు కదా ఈ ఇంటర్వ్యూ. సో మనకున్న బేసిక్ డౌట్స్ ఏవైతే ఉంటాయో రియల్ ఎస్టేట్లో అవన్నీ క్లారిఫై అయిపోయాయి కదా. మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.